యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో కామన్గా చూస్తూ ఉంటాం. సో గర్భసంచి సైజ్ పెరిగే కొద్దీ మూత్రసంచి పైన ప్రెషర్ పట్టడం వల్ల, లేదా యూరిన్ వచ్చిన వెంటనే వెళ్లకుండా ఆపుకోవడం వల్ల, లేదా మనకి ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫీవర్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఎర్లీగా డెలివరీ అవ్వడము, బేబీ గ్రోత్ తక్కువగా ఉండడము, బీపీ ఎక్కువ అవడము, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినప్పుడు దాన్ని వెంటనే గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రెగ్నెన్సీలో ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ బాగా తీసుకోవాలండి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే అట్లీస్ట్ రోజులో ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా మీరు తాగాలి. హైడ్రేషన్ బాగా ఉన్నప్పుడు మ్యాక్సిమం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది.